నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్. కాసేపట్లో ఏపీ మధ్యంతర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు నిర్వహించారు ఆర్థిక మంత్రి బుగ్గన. ఇక ప్రభుత్వం ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచే కేటాయింపులు జరగనున్నాయి. బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు సెక్రటేరియట్లో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు తెల్లవారుజామున కనకదుర్గ ఆలయంలో అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్టుగా తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలకు సంబంధించి డిసెంబర్లోనే అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది 2,79,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోని 3-4 నెలలకు అవసరమైన అంచనాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదించనుంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం సచివాలయంలో ప్రత్యేకంగా కేబినెట్ భేటీ అయింది. ప్రతి బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసే జగన్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో పథకాల కేటాయింపుల కంటే కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులు, ఇతర ప్రధాన అవసరాలకు సరిపడా అంచనాలను మాత్రమే అసెంబ్లీ ఆమోదించనుంది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే సమావేశాలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఆమోదం జరుగుతోంది. కాసేపట్లోనే ఏపీ మధ్యంతర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, సో ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజు బడ్జెట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సాయి, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3వ రోజు ప్రారంభం కాబోతా ఉంది. కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 11 గంటలకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 3,12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి మనకి సమాచారం అందుతా ఉంది. 11 గంటలకు అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెడితే శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎన్నికల కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 లేదా 4 నెలలకే బడ్జెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా 3,12,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే పేదల జీవితాలు మార్చే విధంగానే ఈ బడ్జెట్ ఉంటుందని కొద్దిసేపు క్రితమే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసింది. కోవిడ్ లాంటి ఒక సంక్షోభం లేకపోతే ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాలనలో మొత్తం పేద ప్రజలందరికీ కూడా జీవితాలు మార్చే విధంగా పాలన సాగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను 11 గంటలకు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. శాసన మండలిలో గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సాయి, వినయ్, ముఖ్యంగా ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి ఈ కొత్త బడ్జెట్ లో ఏమైనా ఇంకా మరలా పేద ప్రజలకు కానీ మిగతా వర్గాలకు సంబంధించిన కానీ కొత్త అంశాలను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయితే సంక్షేమమే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే నవరత్నాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. మొత్తం పేద ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా బడ్జెట్ ని రూపొందిస్తూ వస్తా ఉంది. ఈసారి
మరొకసారి సంక్షేమంకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కూడా రిపోర్ట్స్ తెప్పించుకున్న నేపథ్యంలో అటు రైతులతో పాటు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటు సంక్షేమానికే ఈసారి బడ్జెట్ లో పెద్దపీట వేయబోతున్నారని తెలుస్తా ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ వినయ్. అచ్యుతాయ నమః. అనంతాయ ఖడ్గాగ్రే పుణ్యలక్ష్మీః స్వయత విజయత. రైట్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. All papers in the agenda are deemed to have been laid. I request the Minister of Finance, Planning and Commercial Taxes to move the motion to leave to introduce the Andhra Pradesh regulation of appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Adhyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024. Motion moved. The question is that the Andhra Pradesh regulation appointment to public service and rationalization of staff pattern and pay structure amendment bill 2024. I request to move that the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment by 2024 be taken into consideration. Motion moved. అధ్యక్ష, గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ హావ్ బీన్ సెట్ అధ్యక్ష, ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం appointment to the public service rationalization of staff pattern and pay structure those who are for the motion please say yeah, those who are against please say no. The motion is carried, then the bill is carried. I shall not put the vote. There are no amendments to pass through enact formal and long title and there are before the house. For the crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, crop insurance మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం.
enacting farmer కౌలు రైతులు long మర్చిపోయిన title ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం, కాలువల్లో మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం, రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం, రైతుల దగ్గర 20,000-30,000 ఎదురు కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం, ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, Minister, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, those who are against, please say no. As have it, రూపాయన్నరకే the motion is ఆక్వాకు carried and the రూపాయన్నరకే bill is కరెంట్ సబ్సిడీ introduced. ఎత్తేసిన I ప్రభుత్వం, request the Minister of Education to move the motion for ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion move. Discussion on ఏ consideration of ట్యాక్స్ the కి bill. బలైన ఆక్వా రంగం, ఏ ట్యాక్స్ కి బలైన ఆక్వా రంగం, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయన్నర అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగువంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం నెలకొల్పబడింది. మర్చిపోయిన ప్రభుత్వం, ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంబంధించిన అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్ లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ ఉంది అధ్యక్ష. దీంట్లో చేస్తున్న అమెండ్మెంట్ ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము అధ్యక్ష. ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వాళ్ళ వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక అధ్యక్ష. దీన్ని మార్పు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ నిబంధన దొరుకుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలుసు. దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాంకింగ్ ఆమోదించాలని కోరుతున్నాం. కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, కాపు హాలిడే ఇస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం. నేడు గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అందుబాటులో ఉండనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన 309 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలించనుంది.
నేడు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అందుబాటులో ఉండనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన 309 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్, సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అంశంతో పాటుగా అసెంబ్లీ, దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇప్పటికే ఆశావాహుల నుంచి తీసుకున్నటువంటి అభ్యర్థనను ఒకవైపు నిన్న పిఈసిలో ఒక్కొక్కరికి బుక్లెట్ గా 32 పేజీలలో 309 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఉంచారు. అయితే సీక్రెట్ గా ముగ్గురు, ఒక్కొక్క అభ్యర్థి కూడా ముగ్గురిని టిక్ చేస్తూ ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ బుక్లెట్ ను గాంధీ భవన్ లో ఇవ్వాలని చెప్పేసి నిన్న పిఈసి కమిటీ సూచించింది. దాని మేరకే ఈ రోజు మధ్యాహ్నం పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పిఈసికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా స్క్రీనింగ్ కమిటీ, ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీకి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో, లేకపోతే పిఈసి కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా ఆ టిక్ చేసినటువంటి బుక్లెట్ ను తీసుకొచ్చి గాంధీ భవన్ లో ఇవ్వాలని చెప్పేసి నిన్న సూచించారు. దాని మేరకు ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా కూడా వారు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు ఇచ్చిన తర్వాత మొత్తం ఏదైతే ఒక్కొక్క సభ్యుడు సూచించిన ముగ్గురు అభ్యర్థులపై కూడా ఒకవైపు సర్వేలు ఉంటాయి. దాంతో పాటుగా ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, వీరు ముగ్గురు కూడా ఆ ముగ్గురు పేర్లను వాటిపై సర్వేలు మిగతా వాటి ఆధారంగా కూడా చేసుకొని ఈ నెలాఖరు వరకు అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ నేటితో ముగియనుంది. 7 రోజులుగా విచారించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరనున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో అక్రమాస్తులతో పాటు బినామీలను గుర్తించారు. బినామీలందరినీ విచారించేందుకు ఇంకాస్త సమయం పడుతోందని, కావున శివబాలకృష్ణ మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. నవీన్ పేరుపై సైతం పలు ఆస్తులను గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మేనలుడు భరత్ సైతం బినామీగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. భరత్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. 120 ఎకరాల భూములు, రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టుబడులతో పాటు మరికొంత మంది బినామీలను గుర్తించారు. ఇప్పటికే పలువురు బినామీలు, హెచ్ఎండిఏ ఉద్యోగులను సైతం ఏసీబీ అధికారులు విచారించారు. ఇక నేడు మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. 4 రోజులుగా హెచ్ఎండిఏ ఆఫీసులోని 4-7 అంతస్తులలో సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని ఫైళ్లకు సంబంధించిన అనుమతులను ఏసీబీ బృందం తనిఖీ చేసింది. విచారణ ముగిసిన అనంతరం శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరచనున్నారు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై కస్టడీ నేటితో ముగియనుంది. 7 రోజులుగా విచారించిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ లైవ్ లో అందిస్తారు. అమరేందర్, శివబాలకృష్ణ విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సాయి, ఆదాయం మించిన ఆస్తులు కూడబెట్టాడన్న కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో సోదాలు నిర్వహించి కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్న శివబాలకృష్ణను అరెస్ట్ చేసింది, రిమాండ్కు తరలించింది, 8 రోజుల కస్టడీ కూడా తీసుకుంది. ఇవాళ 8 రోజులకు సంబంధించి కస్టడీ అనేది విచారణ చివరి రోజు కావడం అయితే ఇవాళ నుంచి కూడా ఏదైతే 7 రోజుల పాటు జరిగిన ఏదైతే విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్ర రిపోర్టును రెడీ చేయనుంది. రెడీ చేసిన తర్వాత ఇవాళ విచారణ ముగిశాక నాంపల్లి ఏసీబీ కోర్టుకు మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్కు సంబంధించి శివబాలకృష్ణని హాజరుపరుస్తారు. ఆ తర్వాత 5 రోజుల పాటు రిమాండ్ కోరడం, మరోవైపు వెనువెంటనే కస్టడీ కోరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే హెచ్ఎండిఏ అతను డైరెక్టర్గా ఉన్న హయాంలో మరోవైపు రేరా సెక్రటరీగా ఉన్నాడు. ఎంయూఎండిఏలో ఒక కీలక పదవులు చేసిన శివబాలకృష్ణ అతని అక్రమాస్తుల చిట్టాను విప్పేందుకు ఇప్పటికే 7 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా అతన్ని విచారించింది. పూర్తి స్థాయిలో ఇటు రేరా కార్యాలయంలో బీరువాను బద్దలు కొట్టి కూడా వందల సంఖ్యలో డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు అతనికి సంబంధించిన బీరువాలో పర్సనల్గా ఉంచిన బీరువాను కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలను కూడా ఏదైతే ఏసీబీ స్వాధీనం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే హెచ్ఎండిఏకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి కూడా హెచ్ఎండిఏలో ఆఫీస్లో కూడా దాదాపు 4 అంతస్తులు 7 అంతస్తులు 2 అంతస్తులు కూడా ప్రస్తుతం అతని కార్యాలయాలు ఆఫీసులు ఎవరైతే ఉంటారో ఏదైతే పర్మిషన్ ఇచ్చే ఏదైతే క్యాబిన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. 25 పైగా కూడా సిబ్బంది చేరుకొని గత 4 రోజుల నుంచి కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 120 ఎకరాలకు పైగా ఇప్పటికే ఆస్తులను కూడబెట్టాడు. ఇప్పటికే ఏదైతే 10 కోట్ల సోదాల్లో 10 కోట్ల సొమ్ము దొరికిందో 10 కోట్ల ఆస్తికి సంబంధించి బహిరంగ మార్కెట్ వాల్యూ కూడా 100 కోట్లకు పైగా ఉంటుందని కూడా ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 7 రోజుల పాటు జరిగిన విచారణలో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. శివబాలకృష్ణకు సంబంధించి అతని సోదరుడైన నవీన్ కుమార్కి సంబంధించి అతను దాదాపు 3-4 రోజుల నుంచి కూడా అతన్ని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారిస్తున్నారు. శివబాలకృష్ణను నవీన్ కుమార్ని ఇద్దరిని కూడా పక్కనే పెట్టి కూడా అతని ఆదాయం మించిన ఆస్తులు సంపాదించాడు కాబట్టి అక్రమాస్తుల బినామీగా నవీన్ కుమార్ ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో నవీన్ కుమార్కి సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో నిన్న ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే నవీన్ కుమార్ మీద దాదాపు వందల సంఖ్యలో ఫ్లాట్లు కావచ్చు, వెంచర్లు కావచ్చు, కొన్ని బినామీ కంపెనీలుగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అతనితో పాటు ఇద్దరిని కూడా రిమాండ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇదే కాకుండా వాళ్ళ మేనల్లుడైన భరత్ మీద కూడా భారీగా బినామీగా ఆస్తులు గుర్తించారు. అయితే హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, జనగామ, నల్గొండ ఇటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. 100 కోట్లలో ఆస్తులు ఉంటాయని మొదట గమనించింది. ఆ తర్వాత విచారణలో దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉంటాయని కూడా గుర్తించిన నేపథ్యంలో ఇవాళ శివబాలకృష్ణను 8వ రోజు చివరి రోజు కావడం అతన్ని విచారించి ఏదైతే నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్కు తరలిస్తారు, హాజరుపరుస్తారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కూడా 5 రోజుల పాటు కూడా మరో 5 రోజులు విచారించే అవకాశాలు అయితే స్పష్టంగా అవుపడుతున్నాయి. శివబాలకృష్ణకు సంబంధించి అతని అక్రమాస్తుల పుట్టాను వెలికి తీసేందుకు ఇప్పటికే హెచ్ఎండిఏ అతను పనిచేసిన కార్యాలయంతో పాటు ఇటు రేరా కార్యాలయంలో అతను అధికారిగా ఉన్నప్పుడు ఏవైతే ఫైల్స్ మీద సంతకాలు చేశారో వాటన్నిటికి సంబంధించి అధికారులు అసలు ఎందుకు సంతకాలు చేశారు, ఏంటి ఇల్లీగల్ పర్మిషన్స్ కావచ్చు, టెక్నికల్ గా పర్మిషన్స్ వీటన్నిటికి సంబంధించి ఎలా ఇచ్చారు, అనుమతులకు సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అనుమతులు ఇచ్చి దానికి గిఫ్ట్ గా చాలా ఏదైతే ఫ్లాట్స్ కావచ్చు కొన్ని కంపెనీలకు బినామీలుగా వ్యవహరించారు కాబట్టి ఆదిత్యతో పాటు ఫినిక్స్ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ప్రతినిధులను విచారిస్తున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ అధికారులను విచారిస్తున్నారు. ఏదైతే ఇతని బినామీగా ఉన్న వారందరినీ కూడా దాదాపు 100కు పైగా మందిని ఇప్పటికే శివబాలకృష్ణ కేసులో విచారణ పర్వం అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాటితో ఏదైతే కస్టడీ విచారణ ముగియడంతో ఇప్పటికే కీలక విషయాలను అన్నిటినీ కూడా క్రోడీకరించి పూర్తిస్థాయిలో ఏసీబీ కోర్టులు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అతన్ని రిమాండ్ తీసుకొని తర్వాత 5 రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే ఏసీబీ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్. నేడు జీహెచ్ఎంసీ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి జీహెచ్ఎంసీ పైన సమావేశాన్ని పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారు. సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపైన ఘాటుగా స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి. తన వల్ల తన సోదరుడికి స్థానభ్రంశం కలిగిందన్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేవలం తన మార్కెట్ యార్డ్ మండల కన్వీనర్ పదవులను తొలగించడంతో పాటు తనను వైసీపీకి దూరం చేసేందుకు కొత్తగా వచ్చిన సమన్వయకర్త ప్రయత్నిస్తున్నాడని మండిపడుతున్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణస్వామితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలకు సమయం కొద్దిగా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ రోజుకొక జాబితాలో అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో ఆలూరులో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది. కానీ దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా గుమ్మనూరు జయరాం ఆలూరు శాసనసభ మారటానికి ఒక వ్యక్తి కారణమని, ఆ వ్యక్తి వల్లనే ఈరోజు ఆలూరు నుంచి కర్నూలు ఎంపీగా వెళ్లవలసి వచ్చిందని చెప్పేసి ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఏదైతే ప్రచారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ వల్లనే మీ బ్రదర్ ఆలూరు నియోజకవర్గం కోల్పోయాడని, అక్కడి నుంచి ఆయన కర్నూలు ఎంపీగా వెళ్ళాడని చెప్పేసి ఒక ప్రచారం సాగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? నా మీద ఆరోపణలు చేసి వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు నా మీద ఆరోపణ చేస్తున్నారు. కానీ ఎట్లా ఏం జరిగినా మన వైఎస్ఆర్ పార్టీ నుండి ఆయనకి అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది కానీ ఆయనకి తెలిసి ఉండాలి. ఇది ఎందుకంటే మినిస్టర్ జయరాం గారిని జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎంపీగా పంపిస్తాడన్నప్పుడు మేము కూడా చిప్పగిరిలో పోయి బాణాలు వదలడం జరిగింది. ఆయనకి సమన్వయకర్తగా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మేము పోయి సంబరాలు చేసుకున్నాము. కానీ ఆయన మనసులో ఏముందో మాకు తెలియదు. కానీ ఆయన వచ్చి జయరాం అన్న దగ్గరికి వచ్చి కూర్చొని మాకు అవకాశం వచ్చింది మామ అని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేము ఇంకా సంతోషపడేవాళ్ళము. కానీ ఏం జరిగిందంటే ఆ రోజు ఒక నారాయణ మీద అపోహ చేస్తూ నారాయణని ఎక్కడ తిరిగి పక్కకు పెట్టాలో వైఎస్ఆర్సీపీ అంటే ఉద్దేశంతోనే ఆయన ఆరోపణలు చేసినాడు. కానీ మేము వైఎస్ఆర్సీపీని ఇడిచిపెడతామని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టిపోతామని కానీ జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాక మేము ఎవరు సిద్ధంగా లేము. కానీ ఆయన నా మీద ఆరోపణ చేసి జనాల్ని వేరే విధంగా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నేను ఏమి తప్పు చేయాల, తప్పు చేసింటే ఆ తప్పుకి ఎప్పుడో ప్రత్యామ్నాయంగా ఆ తప్పు జరిగిపోయిన తర్వాత ఇద్దరు కలిసి జెడ్పీటీసీకి నామినేషన్ వేసిండేది. జయరాం అన్న ఆ రోజు ఇరుపాక్షికి నారాయణకి మేమిద్దరు వేసింటే అందులో ఇంకో విషయం, సాయిప్రసాద్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మన నగుడ్డను కోటరెడ్డి పైంతూరు ఓడిపోయినాడు, ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది మాట్లాడిన తర్వాత ఇరుపాక్షిని నన్ను ఇద్దరం కూర్చోపెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అది మాట్లాడి కోటిరెడ్డికి ఇస్తామన్న అవకాశం అంటే మామ కోటిరెడ్డి గెలవడు, నన్ను అర్థం చేసుకో, ఆయన మధ్యాహ్నం వరకు 2014 మధ్యాహ్నం వరకు తిరిగి మధ్యాహ్నం నుంచి చెట్ల కింద తాగి పనుకుంటాడు, ఆయనతో క్యాన్వాసింగ్ చేసేది కాదు, ఆయన వల్ల కాదు, ఆయనతో గెలిచాడు, నాకే అవకాశం అని చెప్పి నన్ను విత్డ్రా చేయించి ఇరుపాక్షికి ఇవ్వడం జరిగింది. గుమ్మనూరు నారాయణ స్వామి ఇట్లు గ్రామంలో కానీ లేదంటే ఈ పక్కన కానీ చేయకూడని పనులని చేస్తున్నాడు, అతన్ని దూరం పెట్టు, దీనివల్ల నీకు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన గుమ్మనూరు జయరాంకి చెప్పినట్లు ఆయన వినకపోవడంతోనే ఆయన గుమ్మనూరు జయరాంకి దూరం అయినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికి ఏం చెప్తారు? అన్న అది ఏమి లేదన్నా, 2019 గెలిచిన తర్వాత 2020-21 వరకు కలిసిమెలిసి ఉన్నాము. 2021లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు నేను జైలుకు పోయి వచ్చిన, జైలు పోయినా కూడా మా అన్న మంత్రి అని చెప్పి గుమ్మనూరు నారాయణ తప్పిలేదు కదన్నా. ఆ రోజు ఇప్పుడు తప్పు చేసినాడు తప్పే, తమ్ముడైనా అన్నైనా కొడుకైనా ఎవరైనా తప్పు చేసిన తప్పే అన్నాడు. ఆ రోజు ఆ తప్పు అయిపోయింది, ఆ తప్పులో జైల్లో అనుభవించి వచ్చినాను, ఏమన్నా ముద్దాయిగా ఉన్నాను. అయిన తర్వాత కన్నా జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చింది, అప్పుడు కలిసే ఉన్నారు, ఇద్దరు కూడా కలిసే ఉన్నాము, వద్దనే ఉన్నాము. జడ్పీటీసీకి నామినేషన్ వేసే ముందు రోజుగానే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అన్న గారిని కూడా మేము ఒకటే అడుగుకుంటున్నాము, మా నియోజకవర్గంలో మార్పు జరిగి మా జయరాం అన్నకి మళ్ళీ టికెట్ వస్తే ఇంకా సంతోషపడుతూ జగన్ అన్నకి ఆలూరు నుంచి మొట్టమొదటిగా మేము ఆలూరు నియోజకవర్గం నుండి జయరాం అన్నని మడి ఎమ్మెల్యేగా పంపేయాలి చూడాలనేది మా కోరిక. పైన వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా నిరాధారం అని చెప్పేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, విషయం టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.
నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితాపైన మాజీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అనేక తప్పులు జరిగాయని, ఈ తప్పులను ఈ నెల 15వ తేదీలోపు సవరించుకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఓటర్ జాబితాలో తప్పులపైన జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళతామన్నారు నారాయణ. నగర నియోజకవర్గంలో ప్రాథమికంగా తమ పరిశీలనలో దాదాపు 2200 మంది ఓటర్ల పేర్లు 2 సార్లు నమోదు అయి ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఏలు కూడా ఇది చెప్పన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలా, వాళ్ళకి అవసరంలా అని చెప్తే, ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఊరిని నేను రావటం, అడగటం, పోవటం కరెక్ట్ కాదు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను, నాకు తెలుసు. 15వ తేదీ లోపల ఇట్ ఈజ్ ఎ డెడ్ లైన్, అధికారులకు డెడ్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, అధికారులు కలెక్టర్కి, కమిషనర్కి డెడ్ లైన్ మీ మీడియా ద్వారా చెప్పండి. 15వ తేదీ లోపల 100% వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. 15వ తేదీ నేను కూడా వెరిఫై చేయిస్తున్నా. 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఏదున్నా 100% క్లీన్ ఉండాలి. లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళీ కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను. దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా, వారం తర్వాత కోర్టుకు ప్రొసీడ్ అవుతా. కర్నూలులో పోలీసుల వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. మొత్తము 60 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న సమయంలో పోలీసులు తనిఖీ చేశారు. జిలానీ, సుమన్ అనే వ్యక్తులు నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 60 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కర్నూలులో పోలీసుల వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 60 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న సమయంలో పోలీసులు తనిఖీ చేశారు. జిలానీ, సుమన్ అనే వ్యక్తులు నుండి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 60 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు అస్థినాకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2:20 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇవాళ రాత్రి కానీ, గురువారం కానీ ఆయన అమిత్ షాతో సమావేశమవుతారని తెలుస్తుంది. భేటీ అనంతరం గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా బీజేపీ సైతం ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే మిగిలి ఉండడంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఢిల్లీ టూరులో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని సమాచారం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనంతరం పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. ఎన్డీఏ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది.
మరో 2 రోజులలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల పొత్తుపై క్లారిటీ రానుంది. ఒకవేళ 3 పార్టీల మధ్య పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు అంశంపై దృష్టి సారిస్తారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో ఈ నెలాఖరులోపే ఎన్డీఏ అభ్యర్థులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు వ్యూహాలు రచించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, నేడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేవలం పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఖరారు చేసుకోవడానికైనా ఇంకేమైనా మతలబు ఉందా ఈ టూర్లో? సాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజుకొక రకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి జనసేన, టీడీపీ అభ్యర్థుల ఎంపికను ఒకవైపు చేస్తూ మరొక వైపు బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ అనేది ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి వెళ్లే ఆలోచనలో ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి ఇప్పటివరకు పొత్తుకు సంబంధించి ఎటువంటి పిలుపు రాకపోవడంతో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నప్పటికీ కూడా బీజేపీ పొత్తు అంశం ఏదైతే ఉందో దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు టూర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది. టూర్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం బీజేపీతో పొత్తుతోటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలకు వెళ్తారు అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే ఇప్పటికే చెప్పారు. అయితే ఈ టూర్ కి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. నిన్న సాయంత్రమే. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే అక్కడ ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ బీజేపీ పెద్దలతోటి భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమంది సీనియర్ నాయకులకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇప్పటికే ఖరారైనట్టుగా మనకున్న సమాచారం మీద తెలుస్తోంది. అయితే ఈ భేటీతోటి చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం 10వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు బీజేపీ పెద్దలతో జరిపిన చర్చల అనంతరం ఒక 3 రోజుల్లో బీజేపీతో పొత్తులో వెళ్లే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే జనసేన, బీజేపీ మేము కలిసే ఉన్నాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీతో కూడా పొత్తులో ఉన్నట్లయితే 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశానికి అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తోంది. అయితే నాయకులకి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైన దిశా నిర్దేశాలు అయితే చేయడం జరిగింది. పొత్తు అనే విషయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెళ్ళాలని. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ఆత్మకు రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. వినయ్, ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సభ మూడో టీడీపీ సభ్యులు సభలో గందరగోళం ప్రదర్శించారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై నినాదాలు చేశారు. ప్రధానంగా ఈరోజు వాయిదా తీర్మానంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా రైతులు నష్టపోయారనే అంశం పైన ఈ రోజు వాయిదా తీర్మానం ఇచ్చారు. రైతులు నష్టాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు ఎన్నికలపైన కూడా తీర్మానం ఇచ్చారు. చర్చ జరపాలంటూ నినాదాలు చేయడంతో ఈ రోజు గందరగోళం నెలకొంది. దాంట్లో భాగంగానే శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ఆర్థిక మంత్రి బుగ్గన పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరి పాటు సస్పెండ్ చేశారు. రైట్ వినయ్. కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ఆత్మకు రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, కౌలు రైతుల్ని, 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 ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్